ఇంగ్లాండ్తో జరగనున్న రెండో టెస్టుకు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరం కానుండటంతో సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. సర్ఫరాజ్ ఖాన్ భారత జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బీసీసీఐ అతన్ని కరుణించింది. 26 ఏళ్ల సర్ఫరాజ్ ఇటీవలే ఇండియా ఏ, ఇంగ్లాండ్ లయన్స్ జట్ల మధ్య జరిగిన రెండో అనధికారిక టెస్టులో 161 పరుగులు చేసి జట్టు విషయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి టెస్టులోనూ అతడు 96 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్కు మంచి రికార్డు ఉంది. 45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 69.85 యావరేజ్తో 3,912 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. 12 ఏళ్ల వయసులోనే సచిన్ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా సర్ఫరాజ్ ఖాన్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. 2009లో రిజ్వీ స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ తరపున సర్ఫరాజ్ 421 బంతుల్లో 439 పరుగులు చేశాడు. ఓ దశలోనైతే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డాన్ బ్రాడ్మ్యాన్ తర్వాత అత్యధిక యావరేజ్ ఉన్న ఆటగాడిగా సర్ఫరాజ్ ఖాన్ నిలిచాడు. దేశవాళీ క్రికెట్లో అమోఘంగా రాణిస్తున్నప్పటికీ సర్ఫరాజ్ ఖాన్ జట్టులో చోటు కోసం ఎన్నో ఏళ్ల పాటు నిరీక్షించక తప్పలేదు. అభిమానులు, నెటిజన్లు సర్ఫరాజ్ను భారత జట్టుకు ఎంపిక చేయకపోవటాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. టీమిండియాకు ఎంపిక కావాలంటే ఇంతకు మించి ఏం చేయాలంటూ సెలెక్టర్లను ప్రశ్నించారు. ఓ దశలో సర్ఫరాజ్ సైతం భారీ ఇన్నింగ్స్ ఆడాక ఇదిగో నా సత్తా చూడండి అనేలా హావభావాలతో సెలెక్టర్లకు సంకేతాలిచ్చాడు. 2015 సీజన్లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్ ఆ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. ఆ సీజన్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి మైదానం నుంచి డగౌట్ వైపు వెళ్తున్న యువ సర్ఫరాజ్ ఖాన్ను దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ చప్పట్లతో అభినందించడంతో పాటు ముందుకు వంగి 2 చేతులతో నమస్కరించి సలాం కొట్టాడు. అలాంటి సర్ఫరాజ్ ఇప్పుడు భారత జట్టులోకి వచ్చాడు. అయితే అతనికి వైజాగ్లో జరిగే రెండో టెస్టులో ఛాన్స్ ఇస్తే సెంచరీ కాదు, ఫేబుల్ సెంచరీ గ్యారంటీ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.